రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 2000 నమ్మకం అభివృద్ధి సంక్షేమం సందర్భంగా ప్రతి ఇంటికి ఏదైతే ఈ సుపరిపాలనలో భాగంగా చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, వాటి సత్ఫలిత ఫలితాలు, అలాగే రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే క్షేత్రస్థాయిలో మేలు జరుగుతుందో కనుక్కోవడం కోసం ప్రతి గడపకి, ప్రతి హృదయం దగ్గరికి కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు వెళ్తా ఉన్నారు. చాలా మంచి స్పందన వస్తూ ఉంది. రాష్ట్రమంతటా కూడా అతి తక్కువ సమయంలో, అంటే 4 రోజుల్లో 12 లక్షల పైచిలకు గడపలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు వెళ్ళారంటే అంటే అక్కడ రెస్పాన్స్ వచ్చినటువంటి తీరు బట్టి చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, 2014లో మన విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేశారు. కానీ 2019లో అబద్ధ పునాదులు పుట్టినటువంటి పార్టీ అబద్ధాలు చెప్పి, మోసాలు చెప్పి, అన్ని మాయమాటలు చెప్పేసి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయింది. మరి ఈ రోజున అంత వెనకబడినటువంటి రాష్ట్రాన్ని మళ్ళా కంపల్సరీగా కూటమి ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఎప్పుడు లేని విధంగా 2024లో అద్భుతమైన మ్యాండేట్, 93% మ్యాండేట్, 164 సీట్లతో అద్భుతంగా కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించే ఈ కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్ని కార్యక్రమాలు ఏదైతే మాట ఇచ్చామో, సూపర్ 6 అని చెప్పాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను, అందరికి ఇచ్చాం. అన్న క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడికి భోజనం పెట్టే కార్యక్రమం చేశాం. పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరు ఎలా అయితే పెంచుతామని చెప్పామో 4,000 చేసాం, 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. అన్ని కూడా 1వ తారీఖు వాళ్ళందరూ కూడా అంటే 1 సాయంత్రం కూడా కాకముందునే వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంగా ఉండే విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే దీపం కార్యక్రమం కింద 3 సిలిండర్లు రాబోయే రోజుల్లో క్యాషే వాళ్ళ అకౌంట్లో పడేది. ఎందుకంటే దీపంలో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దాన్ని కూడా డైరెక్ట్గా వాళ్ళ క్యాష్ రూపాయలు వాళ్ళ అకౌంట్ వేసే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా క్షేత్రస్థాయిలో పేదలకి అందాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకూడదని లక్ష్యంతో చేస్తా ఉన్నాం. అలాగే స్త్రీ శక్తి, మహిళలకి మేము ఎప్పుడు కూడా కష్టపడేది మహిళా సాధికారత, మహిళా చైతన్యం, మహిళా అభ్యున్నతి కోసం. అందుకని వారికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులు అవ్వచ్చు, అలాగే ఎంఎస్ఎంఈలో కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కేటగిరీ పెట్టి లేడీ ఆంధ్రప్రదేశ్ కూడా తయారు చేసే విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే 150 కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. అలాగే మనకు చూస్తాం మత్స్యకార సోదరులు కావచ్చు, ఆటో డ్రైవర్ల సేవలు అవ్వచ్చు, అట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా గీత కార్మికులకు మన షాపుల్లో అవ్వచ్చు, పేదలకు ఇల్లు అవ్వచ్చు, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మరి ముఖ్యంగా అట్లా చూస్తే మన రేపల్లో కూడా చరిత్రలో ఎప్పుడు వినే విధంగా, ఎందుకంటే ఇక్కడ అందరు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. నా బాధ్యత కూడా ఇంకా పెరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి మంచి సుపరిపాలనతో పాటు అన్ని ఫలాలు అందాలనే లక్ష్యంతోనే ఈ ప్రాంత అభివృద్ధికి, అలాగే అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థల అమలుకు పూర్తి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యకర్తలు, మా సోదర సోదరిమణులు, మా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం పూర్తయ్యేలోపు ప్రతి ఒక్క గడపకి మేము టచ్ చేసి ఎక్కడైతే ముఖ్యంగా ఎక్కువగా మనకు కొందరు హౌసింగ్ గురించి అడిగారు, తప్పకుండా ఏదైతే అర్బన్ టిడ్కో ఇల్లు గతంలో పరిపాలకులు ఆపారో, గొడ్డలపాటి నాయకుడు ఆపారో అది స్టార్ట్ చేశాము. తప్పకుండా ఈ 6 నెలల్లో అవి పూర్తి చేసి ఎవరైతే అర్హత ఉందో టౌన్లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే రూరల్లో హౌసింగ్ అడుగుతారో అవి కూడా తప్పకుండా ఇస్తాము. అలాగే పెన్షన్లు కూడా అడుగుతా ఉన్నారు కొందరు. వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎన్ని రిజాల్వ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా అయితే మ్యాపింగ్ ప్రాబ్లం చెప్తా ఉన్నారు, దాని మీద కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వాటి పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా సానుకూలంగా చేసే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుని ప్రతి కార్నర్లు, అంటే ఒక విశాఖపట్నం ఒక హబ్గా, అమరావతి ఒక హబ్గా, తిరుపతి ఒక హబ్గా, ఇలా వివిధ హబ్బులుగా తయారు చేసి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఉపాధి కల్పన, రాబోయే తరాలకు మంచి అని చెప్పే లక్ష్యంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తాను. ముఖ్యంగా నేను చూసాం, మనం భోగాపురం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలోని అద్భుతంగా చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా, ఎవరు ఆలోచన విధంగా అంత మంచి అవుట్కమ్తో నిన్న ప్రధానమంత్రి గారు ఎంతో ఆనందంగా వీక్షించి, ఆనందంగా అంటే ఈరోజు రాష్ట్రానికి ఎలాంటి ముఖ్య నాయకుడు ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలో అతను ఉన్నాడని చెప్పడం కూడా నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఒక చాలా అవసరమైనటువంటి ఎయిర్పోర్ట్. రాబోయే రోజుల్లో 25,000 మెట్రిక్ టన్నుకి కార్గో అవ్వచ్చు. అలాగే ఏదైతే
టూరిస్ట్ గా తిరిగే వాళ్ళకి ఒక మంచి డెస్టినేషన్ గా అవుతుంది. ముఖ్యంగా అయితే మనకి విశాఖపట్నంలో వస్తున్నటువంటి ఐటీ సంస్కరణలు అవ్వచ్చు, మనకు వస్తున్నటువంటి గూగుల్ అవ్వచ్చు, లేకపోతే అదాని అవ్వచ్చు, లేకపోతే టీసీఎస్ అవ్వచ్చు, ఇవన్నీ వచ్చేది ఒక మంచి ఎకో సిస్టమ్ కి ఈ యొక్క భోగాపురం మనకి ఉపయోగపడతా ఉంటుంది. అలాగే ప్రతి ప్రాంతం కూడా అది విశాఖపట్నం ఎకనామిక్ జోన్ అవ్వచ్చు, ఇంత చెప్పినట్టుగా అమరావతి కూడా ఒక ప్రణాళికతో మనం ముందుకెళ్తాం. ఈ రాష్ట్రానికి కూడా ఒక మంచి రాజధాని ఉండాలి, కళల రాజధాని ఉండాలని చెప్పి మేము చెప్తాము. దానికి కూడా అంటే ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఒక పక్క ఏరోస్పేస్ అవ్వచ్చు, ఒక పక్క డ్రోన్ సిటీ అవ్వచ్చు, ఇట్లా అన్ని ప్రాంతాలు కూడా ఈ రోజు మనం చిన్న చిన్న స్క్రూ డ్రైవర్ల దగ్గర నుంచి వారు ప్లేన్లు దాకా, అంటే రాబోయే రోజుల్లో వారు ప్లేన్లు కూడా తయారు చేసే కేంద్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అవుతా ఉంది. అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి ఆలోచన, అలాగే రాత్రింపగళ్ళు కష్టపడుతూ యువత కోసం ఆలోచించే లోకేష్ గారి యొక్క చొరవ, ఇవన్నీతో పాటు మోడీ గారి యొక్క ఆశీస్సులు, ఇవన్నీ కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి అన్ని మంచి ఫలితాలు రాబోతా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.